ప్రైజ్దల దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్య సందేశానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, కృపయు కనికరము గల మా దేవా, మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ప్రపంచ నలుమూలలో కూడాను భయంకరమైనటువంటి వాతావరణం ప్రభువా జరుగుతూ ఉండగా ప్రభువా అట్టి వాటిని మీరు నా తండ్రి సమాధానపరచగలిగిన దేవుడు. మీరు రెండో రాకడ కొరకు పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు లిఖించి ఉన్నారు. అదని బట్టి స్తోత్రాలు. ప్రభా, ఈ చిన్న పరిచర్యను మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అపొస్తలుడైన పౌలు వ్రాసిన తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనాన్ని నేను చదువుతున్నాను. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయుచున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనాన్ని చదువుతున్నాను. ఏలైనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని చెప్పాను. ఆయన నామం మరి ఎక్కడ కూడుకుంటారో అక్కడ వారి మధ్యలో ఉంటానని దేవుడు సెలవిస్తున్నాడు. మొదటి రాజులు 8వ అధ్యాయం 27, 28, 29 వచనాలు చదువుతున్నాను. నిశ్చయముగా దేవుడు ఈ లోకమందు నివాసము చేయడు. ఆకాశ మహాకాశములు సహితం నిన్ను పట్టజాలం. నేను కట్టించిన ఈ మందిరం ఎలాగ పట్టును? అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ దాసుడనైన నేను చేయు ప్రార్థనను దయతో అంగీకరించినట్లు నా నామము అక్కడ ఉండునని ఏ స్థలమును గురించి నీవు సెలవిచ్చితివో ఆ స్థలమైన ఈ మందిరము తట్టు నీ నేత్రములో రేయింబగలు తెరవబడి ఉండును గాక. ఇది సొలొమోను చేసినటువంటి ప్రార్థన. కాబట్టి ఆయన నామం ఎక్కడుందో అక్కడ ఆయన ఉంటాడు. ఇద్దరు ముగ్గురు కూడుకున్న అక్కడ దేవుని యొక్క అద్భుతమైన ఆశ్చర్యకరమైన కార్యాన్ని దేవుడు చేయగలడు. అపొస్తలుల కార్యములో 3వ అధ్యాయం 16వ వచనం చదువుతున్నాను. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీనిని బలపరచరు. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి పూర్ణ స్వస్థత కలుగా చేశాను. ఎవరిని గురించి వ్రాయబడి ఉన్నది? ఎవరికి పూర్ణ స్వస్థత కలిగింది? 2వ వచనాన్ని చదువుతున్నాను. పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళువారిని భిక్ష మడుగుటకు కొందరు ప్రతిదినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయములో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేల్చొచ్చి మా తట్టు చూడుమనిరి. వాడు వారి వద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చో
వారి యందు లక్ష్యం ఉంచెను. అంతట పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తాను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందాను. వాడు దిక్కున లేచి నిలిచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. కాబట్టి ఆయన నామం ద్వారా మరి పుట్టు కొంచెంవాడు లేచి నడవగలుగుతున్నారు. లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి, ప్రభువా, దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా. అంత ఆశ్చర్యకరం. దేవుని నామమును ఉచ్చరించినట్లయినచో దయ్యములు కూడా లోబడతాయి. అవి ఎవరైతే దేవుని నామమును ఉచ్చరిస్తున్నారో అట్టి వారికి దయ్యాలు లోబడతాయి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా? అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ప్రభువు అతని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును. కాబట్టి రోగికి స్వస్థత నూనె రాయుట ద్వారా కలిగిందా, లేక పెద్దలు హస్తం ఉంచుట వల్ల కలిగిందా? ఈ రెండు కాదు. యేసు నామమును ఉచ్చరించి ప్రార్థించడం ద్వారా కలిగిందా? యేసు నామాన్ని ఎప్పుడైతే ఉచ్చరించారో అప్పుడే అద్భుతమైన కార్యము జరిగింది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనాన్ని నేను చదువుతున్నాను. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. కాబట్టి దేవాది దేవుడు సృష్టికర్త, మరి ఆయన దేవుడు పేతురుకు అట్టి శక్తిని అనుగ్రహించాడు. చూడండి, 41వ వచనం చదువుతున్నాను. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఒకప్పుడు పిరికి పంద, అబద్ధికుడు పేతురు బొంకినాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకొనగలిగినాడో ఆ దినము నుంచి యేసు నామమును ఉచ్చరించుట మొదలుపెట్టుట. ఎప్పుడైతే యేసు నామమును ఉచ్చరించి క్రీస్తు పునరుద్ధాన శక్తిని, శిలువ శక్తిని గురించి ప్రకటిస్తూ ఉన్నప్పుడు అనేకులు పాపక్షమాపణ పొంది, మారు మనసు పొంది, పాపక్షమాపణ మరి నిమిత్తము యేసు క్రీస్తు నామమున మరి అనేకులు బాప్టిజం 3,000 మంది, అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, 3,000 మంది
ఇదే అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయు వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వల్ల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అననీయ యేసుక్రీస్తు ప్రభుతో సెలవిస్తున్నాడు, అయ్యా, ఇతడు ఎవరైతే నీ నామమును ప్రకటిస్తూ వస్తున్నాడో వాళ్ళందరినీ బంధించాడు, అధికారం పొందాడు అని చెప్పినప్పుడు 15వ వచనం చూడండి. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదనని అతనితో చెప్పాను. 20-21వ వచనం. వెంటనే సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చాను. మరి అతడు నిజముగా మనము గమనించినట్లయినచో తిరస్కరించిన వాడు ఇశ్రాయేలు ప్రజలను. పూర్వము దూషకుడు, హింసకుడు, హానికరుడు అయినటువంటి వ్యక్తిని దేవాది దేవుడు తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచి బలపరిచి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి సువార్తను ప్రకటించడానికి సౌలైనటువంటి అపొస్తలుడైన పౌలుగా మార్చబడిన మరి భక్తుని ఏర్పరచుకున్నాడు. సౌలును మార్చి అపొస్తలుడైన పౌలుగా ఏర్పరిచి తన కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవాలనో తెలియజేసినాడు. ఆనాటి నుంచి కూడాను వెనుతిరగలేదు. చూడండి, ఇదే అపొస్తల కార్యములు 9వ అధ్యాయం 28-29 వచనాలు. అతడు యెరూషలేములో వారితో కూడా పోవచ్చు, ప్రభువు నామమును బట్టి ధైర్యముగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుచూ ఉన్నారు. వారు అతనిని చంప ప్రయత్నం చేసిరి గాని సహోదరులు దీన్ని తెలుసుకుని అతనిని కైసరేకు తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. కాబట్టి దేవాది దేవుడు, సృష్టికర్త యేసుక్రీస్తు ప్రభు అతన్ని మరి రక్షించి తార్సునకు పంపించుటను మనము గమనించగలం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనాన్ని నేను చదువుతున్నాను. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. గత 2 వారాలుగా మందిరమును గురించినటువంటి విషయాలు తెలుసుకున్నాం. గత వారంలో సంఘమును గురించినటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఈ దినాన ఆయన నామం జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో ఆయన నామమును ఉచ్చరించాలి. చూడండి, మొదటి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. కానీ దేవుని నామాన్ని
ఎరుగరు, తెలుసుకోలేరు. చూడు 9-10 వచనాలు చదువుతున్నాను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తము అయి ఉండుటకు తన కుమారునే పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. సర్వమానవాళి పాప పరిహారము కొరకు ఆయన సిలువలో రక్తము కార్చవలసిన పరిస్థితి ఏర్పడినది. ఆయన నామము ద్వారా అనేకులను రక్షించటానికి కొరకు ఆయన సిలువ త్యాగాన్ని మరి చేసినటువంటి దేవుడు. చూడండి, ఇదే యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుతున్నాం, ఆఖరి భాగం. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఆయన నామము ద్వారానే మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బ్యాప్తిస్మము తీసుకున్నటువంటి వారు ఆయన నామమును ప్రకటిస్తూ ఉన్నారు. ఆయన రక్తంలో కడగబడినటువంటి వారు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలు చదువుతున్నాను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించును. ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి ప్రభువును నువ్వు ఎరుగుదువా? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామమున బ్యాప్టిజం తీసుకుని ఆయన నామమును ప్రకటిస్తూ ఉన్నట్లయినచో దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించగలడు అని ఈ మాటల ద్వారా తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందామని. ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక తండ్రి, కృపయు కనికరం గల మా దేవా, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలను అనున్నది. మీరు ప్రభువా మీ నామము ద్వారా అనేకమైన అద్భుతమైన కార్యములు జరిగించగలరని మీ మాటలను మీ వాక్యము ద్వారా మేము తెలుసుకున్నాం. మీ నామం ద్వారా స్వస్థత, మీ నామం ద్వారా దయ్యములో లోబడుట, మీ నామం ద్వారా విడుదల, మీ నామము ద్వారా బారు మనస్సు, మీ నామము ద్వారా పాపక్షమాపణ కలుగుతూ ఉన్నది. ఇంకను ఎరుగని, తెలుసుకునని, గ్రహించినటువంటి వారు ప్రతి వాని మోకాలు యేసు క్రీస్తు నామమున వంగినట్లుగా వారికి మారు మనసు పశ్చాత్తాపము అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ చిన్న పరిచర్యను ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించుతున్నాం పరమ తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం కలుసుకుందామండి.
అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.